నీ వాక్యము జీవాహారము, నీ కారుణ్యము అద్భుతము. నిన్ను ఆశ్రయించు వారు వరములు పొందుదురు, నిన్ను స్వీకరించు వారు బలమును పొందుదురు. సంతృప్తియే నీ సన్నిధి, అద్భుతమే నీ పెన్నిధి. సంతృప్తియే నీ సన్నిధి, అద్భుతమే నీ పెన్నిధి. క్రీస్తు ప్రభుని యందు మిక్కిలిగా ప్రేమించబడు ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈరోజు సామాన్య 18వ ఆదివారం మనం కొనియాడుతూ ఉన్నాము. ఈ సామాన్య 18వ ఆదివారంలో భగవంతుడు మనకిచ్చేటువంటి సందేశాన్ని అద్భుతమైన విధముగా దీవెనకరముగా మనం ధ్యానం చేసే ముందు మిమ్మందరినీ కూడా దేవుని వాక్య ధ్యానాంశానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. భగవంతుడు మనము కలిసి ధ్యానం చేసేటువంటి ఈ వాక్య పరిచర్యను నూరంతలుగా ఫలింపు చేసి మనకు మన కుటుంబాలకు దీవెనగా, ఆశీర్వాదంగా, రక్షణగా మలచమని ప్రార్థనాపూర్వకంగా ఈ వాక్య పరిచర్యను మనం ప్రారంభిస్తూ ఉన్నాం. ఈరోజు మొదటి పట్టణముగా మన తల్లి శ్రీసేవ ఇచ్చినటువంటి వాక్య పఠనం ఏమిటంటే యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు. అలాగే 2వ పట్టణముగా పునీత పౌలు గారు రోమీయులకు రాసిన లేఖలో 8వ అధ్యాయము 35వ వచనము మరియు 37వ వచనం నుంచి 39వ వచనం వరకు. సువిశేష భాగముగా ఈరోజు మనం ధ్యానం చేసేటువంటి సందేశము మత్తయి సువార్త 14వ అధ్యాయంలో మనం ఎప్పుడు చదువుకుని ధ్యానం చేసినటువంటి సందేశము 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టినటువంటి అద్భుతం గురించి ఈరోజు మనం ధ్యానం చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాం. ప్రియబిడ్డలారా, వాక్యంలోకి వెళ్తూ ఉన్నాము. ఈరోజు ఈ ప్రపంచాన్ని, ఈ మానవులందరూ కూడా వారి జీవన స్థితిగతులను గమనిస్తే కనుక మనకు కనిపించే విషయం ఏంటంటే ప్రియబిడ్డలారా, ఇదంతా కూడా విరామం లేని జీవితం, విశ్రాంతి లేని జీవితం, సంతృప్తి లేని జీవితం, సమాధానం లేని జీవితం, పరుగుల జీవితం, ప్రమాదాలతో కూడుకున్న జీవితం ఈనాటి మనమందరం కూడా జీవించినటువంటి జీవన విధానం. అయితే చాలామంది కూడా అత్యాశకు లోనవుతూ ఉన్నారు, తక్కువ మంది ఆశగా జీవిస్తూ ఉన్నారు. అత్యాశకు పోతూ ఉన్నాం చాలామంది కూడా, అయిందరికి కాంతానికి కోరుకుంటూ ఉన్నాం, ఆశపడుతూ ఉన్నాం, అత్యాశకు లోనవుతున్నాం. అందుకని ఈ ప్రమాదాలు, ఈ ఇబ్బందులు, ఈ సమస్యలు అన్నీ కూడా మన మీదకి వచ్చి పడుతూ ప్రశాంతత లేక, సంతోషం లేక, ఆనందం లేక, మానవ జీవితానికి ఒక అర్థం పరమార్థం లేకుండా పోతుంది. అయితే మనమందరం కూడా ఆశ కలిగి జీవించాలి తప్ప అత్యాశ పోకూడదు. ఆశకి సంతృప్తి ఉంటుంది, సంతోషం ఉంటుంది, హద్దు ఉంటుంది. కానీ అత్యాశ మాత్రం సంతోషం ఉండదు, ఆనందం ఉండదు, సంతృప్తి ఉండదు. అది హద్దు పొద్దు లేకుండా జీవిస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ మనం ఆశ కలిగి జీవించాలా. ఇటువంటి అర్థం పరమార్థం లేకుండా జీవించేటువంటి ఈ జీవితానికి అనేకమైన ఇబ్బందులు వస్తూ ఉన్నాయి, సమస్యలు వస్తూ ఉన్నాయి. మీకు మేలు చేయని దానికోసం పరిగెత్తపకండి. అనవసరంగా మీకు మేలు చేయని దాని మీద ఎక్కువగా మీరు ఖర్చు పెట్టవద్దు, ఎక్కువగా మీరు అత్యాశ పోకవద్దని చెప్పని మొదటి పట్టణంలో యెషయా ప్రవక్త ద్వారా భగవంతుడు చెబుతున్నాడు. అయితే ఈరోజు మొదటి పట్టణంలో 2 విషయాలు మనం గుర్తుంచుకోవాలి. ఈ మొదటి పట్టణాన్ని 2 విధాలుగా మనం అర్థం చేసుకోవాలి. అది మొదటి విధానం ఏంటంటే బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ముందుగా మొదటిది, మనం ఎప్పుడు కూడా మన ప్రక్కన మనతో పాటు జీవించేటువంటి దిక్కుమొక్కు లేని వారి పట్ల, అనాథ పట్ల, వితంతుల పట్ల, అన్నార్తులకు, దాహార్తులకు మనము ఎంతో కొంత సహాయం చేయాలా, వారిని ఆదుకోవాలా, వారిని ఆదరించాలా, వారికి దాహాన్ని తీర్చాలి, కడుపు నిండా అన్నం పెట్టగలగాలి. ఆ విధంగా మనం చేయాలని చెప్పని ఈరోజు మొదటి పట్టణంలో ఒక అర్థాన్ని భగవంతుడు మనకి ఇస్తూ ఉన్నాడు.
అవసరం ఉన్న వారికి వారి అవసరాలు తీర్చమని చెప్పని భగవంతుడు మనకు బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి మనందరికీ తండ్రి భగవంతుడు కాబట్టి, సృష్టికర్త కాబట్టి, మనం అందరం ఆయన బిడ్డలు కాబట్టి మనము కూడా మన తోటి సహోదరులను ఆదరించాలి, వారిని ఆదుకోవాలని చెప్పని ఈ మొదటి అర్థముగా మొదటి పట్ల మనం చూస్తూ ఉన్నాం. మరి రెండవ అర్థం ఏంటంటే బిడ్డలారా, సహోదరులారా, ఈ లోకంలో ఎప్పుడు కూడా మనం దేవుని బిడ్డలారా ఈ లోకం కోసం కాకుండా పరలోకం కోసం జీవించాల. ఈ లోక సంపాదన కోసం కాకుండా పరలోక సంపాదన కోసం మనం బ్రతకాల. అందుకే పునీత పౌలు గారు అంటున్నారు కదా, ఈ లోకంలో దొరికే వస్తువులపైన కాకుండా పరలోకంలో ఉన్నటువంటి వస్తువులపైన మన మనసును లగ్నం చేసుకోవాలా. మన దృష్టి, మన ఆలోచన, మన చూపు అనేది పరలోక రాజ్యం వైపు ఉండాలా. కాబట్టి ఈ లోకాన్ని మనం ఆలోచన పెట్టుకోకుండా ఈ లోకాన్ని ఎంతవరకు అంటే అంతవరకే, ఈ లోకంలో దొరికే వస్తువులు ఎంతవరకు అయితే అంతవరకే మనం వాడుకుంటూ పరలోక రాజ్యాన్ని పొందుకోవటం కోసం మనం ప్రయత్నం చేయాలని చెప్పని ఈరోజు మొదటి పట్టణంలో యావే ప్రభు యెషయా ప్రవక్త ద్వారాగా మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి థర్స్ట్ ఫర్ గాడ్, థర్స్ట్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అండ్ థర్స్ట్ ఫర్ గాడ్స్ పీపుల్. ఈ విధంగా క్రీస్తు కోసం దాహం కలిగి, పరలోక రాజ్యం కోసం దాహం కలిగి, దేవుని ప్రజల కోసం దాహం కలిగి మనం జీవించాలని చెప్పని ఈరోజు మొదటి పట్టణం మనం వింటూ ఉన్న బిడ్డలారా, సహోదరులారా. కాబట్టి ఈ లోకంలో మనం ఎంత సంపాదించుకున్నామా, ఎంత కూడబెట్టుకున్నామా, ఎంత సరదాగా సంతోషంగా తిరుగుతున్నామా అనేది ముఖ్యం కాదు. మనం ఎంతవరకు దేవుని సంతోష పెడుతూ ఉన్నాం, దేవుని సంతృప్తి పరుస్తూ ఉన్నాం, దేవుని ప్రజలకు మనం తోడుగా ఉంటూ ఉన్నాం అనేది ఇక్కడ ముఖ్యమైనది. ఇదిగో మీకు ఉపయోగమైనటువంటి వాటిపైన, మీకు మేలు చేయనటువంటి వాటిపైన, ఈ లోకంలో కేవలం బ్రతకడానికి ఉపయోగపడేటువంటి వస్తువులపైన, ఆహారం పైన మీరు దృష్టి పెట్టకుండా పరలోక రాజ్యపు ఆహారం పైన, పరలోక రాజ్యం ఇచ్చేటువంటి సంతోషం పైన, శాంతి సమాధానం పైన మీ మనసును పెట్టండి అని ఇక్కడ యావే ప్రభు మొదటి పట్టణంలో మనకు తెలియజేస్తున్నారు పిల్లలారా, సహోదరులారా. కాబట్టి అదే విషయాన్ని ఈ లోకంలో లభించే ఆహారం పైన కాకుండా జీవాహారం పైన, పరలోక రాజ్యంలో చేర్చేటువంటి దేవుడు ప్రసరించినటువంటి జీవాహారం పైన మీ మనసు పెట్టండి, మీ కోరికన దాని మీద ఉంచండి అని చెప్పని యావే ప్రభు చెబుతున్నాడు. అదే విషయాన్ని ఇక్కడ యేసు ప్రభు కూడా 5 రొట్టెలు 2 చేపల్ని 5,000 మందికి కడుపు నిండా భోజనం పెట్టినటువంటి ఆ సందర్భం కూడా దీని గురించి బిడ్డలారా, సహోదరులారా. కాబట్టి ఇక్కడ మొదటి పట్టణంలో మనకు లభించేటువంటి సందేశం ఏంటంటే అన్నార్థులకు ఆహారం పెట్టాలి, దాహార్థులకు దాహం తీర్చాలి. అలాగే ఈ ప్రపంచంలో మనం బ్రతకడం కోసం భోజనం చేయటం కాకుండా పరలోక రాజ్యం చేరుకోవటం కోసం, జీవాహారం కోసం, ప్రభునికి రాజ్యం కోసం పాటుపడాలి, ప్రయాసపడాలి, దానికోసం ఆశ కలిగి జీవించమని చెప్పని మొదటి పట్టణంలో మనం వినేటువంటి సందేశం ప్రియులారా, సహోదరులారా. ఇప్పుడు సువిశేష భాగాన్ని ధ్యానం చేద్దాం. సువిశేష భాగానికి వచ్చేస్తూ ఉన్నాం. ఈరోజు సువిశేష భాగంలో మనం చూసేటువంటి సందేశం ఏంటంటే మత్తయి సువార్త 14వ అధ్యాయములో మనం చూస్తూ ఉన్నాం. ఏంటి మత్తయి సువార్త 14వ అధ్యాయంలో? యేసు ప్రభు ఒక వార్త విన్నాడు, అలాగే ప్రజలు కూడా ఒక వార్త విన్నారు. యేసు ప్రభు ఒక వార్త విన్నాడు, ప్రజలు కూడా ఒక వార్త విన్నారు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టినటువంటి ఆ అద్భుతమైనటువంటి సంఘటనలో మనం చూసేటువంటి మొదటి విషయం ఏంటంటే యేసు ప్రభు ఒక వార్త విన్నాడు, అలాగే ప్రజలు కూడా ఒక వార్త విన్నారు. ఏంటది? చదవండి ఒకసారి ఆ మాట. మత్తయి సువార్త 14వ అధ్యాయం 5,000 మందికి ఆహారం పంచిపెట్టినటువంటి సందేశంలో 13వ వచనం చదవండి. మత్తయి 14:13 యేసు ఈ వార్త విని అతడి నుండి పడవనెక్కి నిర్జన ప్రదేశమునకు ఒంటరిగా ప్రయాణమాయెను. ప్రజలు ఈ వార్త విని తమ పట్టణముల నుండి బయలుదేరి సరస్సు తీరమున కాలినడకన యేసుని వెంబడించిరి. గమనించండి, ఇక్కడ యేసు ప్రభు ఒక వార్త విన్నారు, ప్రజలు కూడా ఒక వార్త విన్నారు. మరి యేసు ప్రభు విన్న వార్త ఏంటి, ప్రజలు విన్న వార్త ఏంటి అంటే యేసు ప్రభు విన్నటువంటి వార్త ఏమో దుఃఖకరమైన వార్త, బాధాకరమైన వార్త. అదేంటది? యేసు ప్రభు చెవిన పడింది. ఏమని? ఏంటంటే ప్రియబిడ్డలారా, బాప్టిస్ట్ యోహాను గారిని హేరోదు మహారాజు శిరచ్ఛేదనం గావించాడు. బాప్టిస్ట్ యోహాను గారిని, తనను ఈ ప్రపంచంలో పరిచయం చేయడానికి వచ్చినటువంటి బాప్టిస్ట్ యోహాను గారిని ప్రభుని యొక్క దూతను హేరోదు మహారాజు చంపించాడు, శిరచ్ఛేదనం గావించాడు. అది యేసు ప్రభుకి ఎంతో బాధ కలిగించింది, దుఃఖం కలిగించింది.
మానసికమైనటువంటి వేదన యేసు ప్రభుకి. ఆ బాధ, ఆ దుఃఖం అనేది తట్టుకోలేక యేసుక్రీస్తు ఒంటరిగా నిర్జన ప్రదేశానికి, ఎడారి ప్రాంతంగా ఆయన వెళ్ళిపోయాడు. అయితే ఎక్కడైతే యేసు ప్రభు ప్రయాణమై ఒంటరిగా వెళ్తున్నాడో ఆ వార్త తెలుసుకున్నారు ప్రజలందరూ కూడా. ఇదిగో యేసు ప్రభు మా ప్రాంతానికి వచ్చాడు, మా పరిసర ప్రాంతానికి వచ్చాడు, కాబట్టి యేసు ప్రభు దగ్గరికి వెళ్దాం, యేసు ప్రభు చెంతకి వెళదాం. ఆయన దగ్గరికి వెళ్తే ఎన్నో దీవెనలు, ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో స్వస్థతలు జరుగుతాయి. ఆయన దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తాడు. అది మా జీవితానికి ఎంతో మేలుకరమైంది, దీవెనకరమైంది, మాకు మా కుటుంబానికి ఎంతో రక్షణ చేకూర్చి వాక్కు అది. మా వ్యాధుల్ని, మా బాధల్ని, మా కష్టాలన్నింటి కూడా ఆయన కడతేరుస్తాడు అనేటువంటి శుభవార్త చుట్టుప్రక్కల పల్లె ప్రాంతాల వారు, నగరాల వారు, గల్లీ సముద్రం చుట్టూ ఉన్నటువంటి పల్లె ప్రాంతాల వారు, నగర వారు యేసు ప్రభుని కాలినడకన అనుసరించారు. పడవలు వేసుకుని యేసు ప్రభు దగ్గరికి వచ్చేశారు. ఎప్పుడైతే అంతమంది జనం, అన్ని వేల మంది జనం యేసు ప్రభు దగ్గరికి రావటం చూశారు యేసు ప్రభు, వెంటనే ఆ యేసు ప్రభుకి కలిగినటువంటి దుఃఖం, బాధ అనేది ఆ ప్రజల మనసులో ఉన్నటువంటి దేవుని వాక్యం పట్ల, దేవుని సందేశం పట్ల, పరలోక రాజ్యం పట్ల వారికున్న ప్రేమ, వారికున్న ఆశ, వారికున్నటువంటి కోరిక యేసు ప్రభుని యొక్క బాధను తగ్గించింది. యేసు ప్రభుకి ఓదార్పును కలిగించింది. అన్ని వేల మంది జనం యేసు ప్రభు దగ్గర రావటం, ఆయన సందేశం కోసం అంతమంది ఎదురు చూడటం గమనించేటప్పటికి యేసు ప్రభుని యొక్క మనసు కరిగిపోయింది. ఆయన ఉన్నటువంటి బాధ తొలగిపోయింది. ఆయన వారి మీద, కాపరి లేని గొర్రెల వల్ల ఉన్నటువంటి ఆ ప్రజలందరి మీద జాలి కలిగి, he moved with compassion, he was moved with compassion. ఆయన జాలి, కరుణతో నిండిపోయాడు యేసు ప్రభు. కాబట్టి ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈరోజు సువిశేషంలో మొదటి 2 వచనాల్లో యేసు ప్రభుకు ఒక వార్త, అలాగే ప్రజలకు ఒక వార్త. ఒకటేమో బాధాకరమైన వార్త, ఇంకోటేమో శుభప్రదమైన వార్త, సంతోషాన్నిచ్చే వార్త, దీవెనలిచ్చే వార్త. కాబట్టి మన జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో సంతోషాన్నిచ్చే వార్తలు వస్తూ ఉంటాయి, బాధను కలిగించే వార్తలు వస్తూ ఉంటాయి. కాబట్టి అన్నిటినీ కూడా మనం చక్కగా దేవుని సహాయంతో ఎదుర్కొంటూ ముందుకు సాగుతూ ఉండాలనేది ఇక సందేశం. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, అయితే ఇక్కడ మనం గమనించే విషయం ఏంటంటే జాలి. హీ వాస్ మూవ్డ్ విత్ కంపాషన్. ఆయన జాలితో నిండిపోయాడు. కాపరి లేని గొర్రెల వల్ల ఉన్నటువంటి ఆ ప్రజల మీద యేసు ప్రభు ఆ కరుణామైన కడుపు తరుగుపోయింది. అందుకే ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడ జాలి, దయ, కనికరం, కంపాషన్ అనేటువంటి ఈ పదాలు మనకు బైబిల్లో 9 సార్లు రాయబడి ఉన్నాయి. 9 సందర్భాల్లో రాయబడి ఉన్నాయి. అందులో 6 సందర్భాలు యేసు ప్రభువే ఆయన జాలి చూపించాడు ప్రజల మీద ప్రత్యక్షంగా. యేసు ప్రభువే ప్రజల మీద ప్రత్యక్షంగా వారి మీద జాలి చూపించాడు. అది మొదటి సందర్భం ఏంటంటే ఈరోజు మనం చూసేటువంటి సందేశంలో చదవండి ఒకసారి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 34 వచనం చదవండి, 36 వచనం చదవండి. నిస్సహాయులై బాధలతో మగ్గుచు కాపరి లేని గొర్రెల వలె చెదరినటువంటి జనసమూహాన్ని చూసి ఆ కరుణామైన కడుపు తరుగుకొనిపోయాను. ఇది ఒక సందర్భం. మళ్ళీ రెండోది కూడా చదవండి ఒకసారి. అలాగే మత్తయి సువార్త 14 వచనం. యేసు ఒడ్డునకు చేరి గొప్ప జనసమూహమును చూసి జాలిపడి వారిలోని వ్యాధిగ్రస్తులందరినీ కూడా స్వస్థపరిచింది. మరి 3వ సందర్భం కూడా చదవండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 32 వచనం. అనంతరము యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు 3 దినముల నుండి ఇక్కడ ఉన్నారు, వీరికి తినుటకు ఏమీ లేదు, వీరిని చూడ నాకు జాలి కలుగుతున్నది. ఇది ఏ సందర్భం అంటే యేసుక్రీస్తు 7 రొట్టెల్ని కొన్ని చిన్న చేపల్ని 4,000 మందికి పంచిపెట్టినటువంటి అద్భుతంలో యేసు ప్రభు చూపించేటువంటి జాలి ఇక్కడ. మరి అలాగే 4వ రెఫరెన్స్ కూడా చదవండి. మత్తయి సువార్త 20వ అధ్యాయము 34 వచనం. యేసు కనికరించి ఆ 2 గుడ్డి వారిని స్వస్థపరిచారు. చదవండి. వెంటనే వారు దృష్టిని పొంది ప్రభుని వెంబడించారు. కాబట్టి వారి గుడ్డితనాన్ని చూసిన వెంటనే యేసుక్రీస్తు వారి మీద జాలిపడి, కనికరపడి,
దయ చూపించి ఆ ఇద్దరు గుడ్డి వారిని కూడా యేసు ప్రభు స్వస్థపరిచారు. అలాగే మార్కు సువార్త 1:41 ప్రియబిడ్డలారా కుష్ఠరోగిని స్వస్థపరిచిన సందర్భం. కాబట్టి ఇక్కడ ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈ కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒక మాట అన్నాడు. ఏమని? ఇదిగో ప్రభువా, ఈ బాధ నేను భరించలేకపోతున్నాను, ఒంటరిగా దిక్కుమాలి బ్రతుకుతున్నాను, సమాధుల్లో ఉంటున్నాను, లోయలో ఉంటున్నాను, ఇంటికి దూరంగా బంధువులకు దూరంగా ఉంటున్నాను. కాబట్టి నీకు ఇష్టమైతే గనక నాకు స్వస్థపరచగలవు, నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు, ఇఫ్ యూ విల్ యూ కెన్ మేక్ మీ క్లీన్ అని ఆ కుష్ఠరోగి యేసయ్య దగ్గరికి వచ్చి బ్రతిమలాడుతూ ఉన్నాడు. అప్పుడు యేసు ప్రభు వాని మీద జాలిపడి కనికరపడి యేసు ప్రభు అతనిని స్వస్థపరిచాడు, తన కుష్ఠరోగాన్ని బాగు చేశాడు యేసు ప్రభు. అలాగే ఇంకొక సందర్భం కూడా ఉంది. అదేంటంటే లోకాసువార్త 7:13 నయీను గ్రామంలో ఒక విధవరాలు తనకు ఉన్నటువంటి ఒకగానొక కొడుకు కూడా చనిపోయినప్పుడు, తనకు దిక్కుమొక్కు లేరు, భర్త చనిపోయాడు, ఒకగానొక కొడుకు కూడా చనిపోయాడు. ఆమె తన కొడుకు యొక్క శవపేటికి వెనకమాల ఏడ్చుకుంటూ వస్తూ ఉంటే యేసుప్రభు ఆమెను చూసి, ఆమె దుఃఖాన్ని చూసి, ఆమె ఏడుపును చూసి జాలిపడి కనికరపడి ఆ పాడిని తాకి ఆ పాడి మీద పడుకున్నటువంటి ఆ వ్యక్తిని జీవంతో లేపాడు. ఆ యువకుడిని చదవండి అవచ్చునని. ఆ తల్లిని చూచి యేసు కనికరించి ఆమెతో ఏడవద్దమ్మా అని పలికి ముందుకు సాగి పాడిని తాకేను. వెంటనే ఆయన మోయించిన వారు ఆ నలుగురు వ్యక్తులు కూడా నిలిచిపోయారు. అప్పుడు యేసు చిన్నవాడా లెమ్ము అని నీతో చెప్పుచున్నాను అని నేను గమనించను ఇక్కడ. కాబట్టి యేసు ప్రభు తన జీవితంలో ప్రత్యక్షంగా 6 సందర్భాల్లో జాలి చూపించాడు. ఇక్కడ 5 రొట్లు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టినటువంటి ఆ అద్భుతంలో ఏ విధంగా అయితే జాలి చూపించాడో వాటితో పాటుగా ఇక్కడ 6 సందర్భాల్లో ప్రత్యక్షంగా యేసు ప్రభు ఇదిగో ఈ 6 వ్యక్తుల పైన జాలి చూపించాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, మరి మిగతా 3 సందర్భాలు ఎక్కడ అంటే యేసు ప్రభు చెప్పినటువంటి ఉపమానాలలో జాలి చూపించిన వ్యక్తుల్ని, జాలి చూపించిన సందర్భాల్ని 3 చోట్ల ఆయన ఉపమానాలలో చెప్తున్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఆ 3 సందర్భాలు ఏంటంటే చదవండి ఒకసారి. మత్తయి సువార్త 18:27 ఒక రాజు దగ్గర కొన్ని వర్గాల రుణస్థుడైనటువంటి ఆ వ్యక్తిని మీద ఈ రాజుగారు జాలిపడి కనికరపడి తన భార్యను తన బిడ్డలను తనకున్నవన్నిటిని కూడా అమ్మివేయనివ్వకుండా తన రుణమంతా కూడా కొట్టివేశాడు, క్షమించాడు, మన్నించాడు. అదే వచనం మనం ఇక్కడ చూస్తున్నాం. చదవండి ఒకసారి. ఆ రాజు వానిపై దయ చూపించి అతనిని విడిచిపెట్టాను, వాని అప్పుడు కూడా క్షమించాను. కాబట్టి ఇక్కడ క్షమించాడు ఆ మహారాజు, జాలి చూపించాడు, కరుణ చూపించాడు, కృప చూపించాడు. ఈ రాజు దేవుని యొక్క స్థానంలో ఉన్నాడు. ఇక్కడ ఆ రాజుగారు భగవంతుడే, రాజుగారు భగవంతుడే, ప్రేమమయుడే, కరుణామయుడే, కృపామయుడే. రెండవ ఉదాహరణ ఏంటంటే లోకాసువార్త 10:33 మంచి సమరయుడు పిదప ఒక సమరయుడు అటు పయనమై పోవచ్చు, అతనిని చూచెను. వారిని చూడగానే అతడు జాలిపడి వాని దగ్గరికి వెళ్ళి గాయములకు తైలము ద్రాక్షరసం పోసి కట్టుకట్టి. గమనించండి, ఇక్కడ దొంగల చేతిలో దెబ్బలు తిని చావు బ్రతుకుల మధ్యలో కొట్టుబిట్టాడుతున్నటువంటి ఆ బాటసారి మీద జాలిపడ్డాడు ఈ మంచి సమరయుడు. అలాగే భగవంతుడు కూడా ఈ లోకంలో మనం అనేక బాధల్లో, కష్టాల్లో, ఇబ్బందులు కొట్టుబిట్టేటువంటి సమయంలో మన మీద జాలి చూపించేవాడు దేవుడు అని చెప్పని ఇక్కడ నిరూపితమవుతుంది. ప్రియబిడ్డలారా, అలాగే 3వ సందర్భం చదవండి. లోకాసువార్త 15:20 తప్పిపోయిన కుమారుడి మీద జాలి కలిగినటువంటి తండ్రి, ప్రేమ కలిగినటువంటి తండ్రి ఎంత ప్రేమను కుమ్మరించాడో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. చదవండి ఒకసారి. వాడు లేచి తన తండ్రి వద్దకు బయలుదేరాను, కానీ వాడు ఇంకను దూరమున ఉండగానే తండ్రి అతనిని చూచి మనసు కరిగి పరిగెత్తుకుని వెళ్ళి కుమారుని మెడ మీద పడి ముద్దు పెట్టుకోండి. గమనించండి ఇక్కడ. కాబట్టి ఇక్కడ తప్పిపోయిన కుమారుడి పట్ల కూడా తండ్రి దేవుడు
తండ్రి స్థానంలో ఉన్నటువంటి ఆ తప్పిపోయిన కుమారుడు యొక్క నాన్న ఎంతో జాలి చూపించాడు, ఎంతో కరుణ చూపించాడు భగవంతుడు ఆ తండ్రి. కాబట్టి ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఇక్కడ సువిశేషములో 5 రొట్లు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టినటువంటి ఈ అద్భుతములు కాపరి లేని గొర్రెల వల్ల ఉన్నటువంటి ఆ ప్రజల పైన యేసు ప్రభు జాలి పడ్డాడు. యేసు ప్రభు కరుణ చూపించాడు. తన మనసు నిండా కూడా బాధ ఉన్నప్పటికీ కూడా, తన మనసు నిండా కూడా దుఃఖం ఉన్నప్పటికీ కూడా దేవుని వాక్యం పట్ల, యేసు ప్రభు చెప్పేటువంటి వాక్యం పట్ల ప్రజలకు ఉన్నటువంటి కోరిక, ఆశ ఆయన బాధను తగ్గించింది. ఆయన బాధకు ఉపశమనం కలిగింది. ఆయన బాధకు ఓదార్పునిచ్చారు ప్రజలందరూ కూడా. ఆ విధంగానే ఈ దయ, ఈ కంపాషన్, ఈ కనికరము, ఈ పిటి అనేది 9 సందర్భాల్లో సువిశేషంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, అయితే ఈరోజు సువిశేష భాగమైనటువంటి 5 రొట్లు 2 చేపల్ని 5,000 మందికి పంచిపెట్టేటువంటి ఈ అద్భుతంలో మనం ముఖ్యంగా 6 ఆధ్యాత్మికమైనటువంటి అంశాలను మనం గమనించాలి. ఇవి మన జీవితానికి, విశ్వాస వికాసానికి, ప్రభువును ఎదగటానికి, పరలోక రాజ్యాన్ని పొందుకోవటం కోసం మనకి ఎంతగానో ఉపయోగపడేటువంటి ఈ 6 ఆధ్యాత్మికమైన అంశాలని మనం చాలా చక్కగా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ 5 రొట్లు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టేటువంటి ఈ అద్భుతాన్ని తీసుకుని ఈ 6 అంశాలని నేను తయారు చేశాను. మొదటిది ఏంటంటే ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా మనం చేయవలసింది ఏంటంటే మన సమస్యను యేసు ప్రభు పాదాల దగ్గర పెట్టాల్సిందే. మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఎనీ ప్రాబ్లం ఆఫ్ వాట్స్ ఎవర్, మనం ముందు చేయాల్సింది ఏంటంటే దాన్ని యేసయ్య దగ్గరికి తీసుకెళ్ళాలి. ఏ విధంగా గమనించండి. ఇక్కడ సువిశేషంలో యేసు ప్రభు ప్రసంగం చెప్పడంలో మునిగిపోయాడు. ఆయన అది 1 రోజు ప్రసంగం కావచ్చు, 2 రోజు ప్రసంగం కావచ్చు, 3 రోజులు కావచ్చు, అది గంటల ప్రసంగం కావచ్చు, ఎంతైనా కావచ్చు. కానీ యేసు ప్రభు మాత్రం ప్రజలతో ప్రసంగం మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ప్రసంగాలు చెప్తూ ఉన్నాడు. యేసు ప్రభు వచ్చినటువంటి వేలాది మంది జనాలకి వాళ్ళు భోజనం చేయకుండా అలాగే కూర్చున్నారు. ప్రజలకి ఆకలినా, యేసు ప్రభుకి కూడా సమయం తెలియలా. కానీ శిష్యులు ఏం చేశారంటే యేసు ప్రభు ప్రసంగం చెప్తూ ఉన్నప్పుడు, ప్రజలందరూ కూడా వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు వీళ్ళ ఆలోచన వేరేలాగా ఉంది. మరి ఇన్ని వేల మందికి భోజన సదుపాయాలు ఎక్కడి నుంచి మనం ఏర్పాటు చేయాలి అని అన్ని వేల మందిలో కూడా ఈ అపోస్తులందరూ కూడా ఎంక్వైరీ చేయటం మొదలుపెట్టారు. ఎవరి దగ్గర ఏమైనా ఉన్నాయా, రొట్టెలు ఏమైనా ఉన్నాయా, చేపలు ఏమైనా ఉన్నాయా, ఏమైనా తీసుకొచ్చుకున్నారా అనేటువంటి ఎంక్వైరీ మొదలుపెట్టారు. వీళ్ళందరూ కూడా ఎంక్వైరీ మొదలుపెట్టేసి అక్కడ వాళ్ళ దగ్గర ఏమీ లేవు, ఒక పిల్లోడి దగ్గర ఉన్నాయి 5 రొట్టెలు 2 చేపలు అని మాత్రం ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వచ్చింది. ఆంధ్రేయ గారి ద్వారాగా ఫిలిప్ గారిని అడుగుతున్నాడు. ఆ విధంగానే ప్రియబిడ్డలారా, ఇదిగో ఇన్ని వేల మందికి ఆహార పదార్థాలు ఎక్కడి నుంచి తీసుకురావాలి అనేటువంటి ఆందోళన, కంగారు, కలవరపాటు వాళ్ళ మనసులోకి వచ్చేసి ఎంక్వైరీ చేస్తే ఒక పిల్లోడి దగ్గర ఉన్నాయి 5 రొట్లు 2 చేపలు ఉన్నాయని తెలిసింది వాళ్ళకి. 5 రొట్లు 2 చేపలు ఉన్నాయని తెలిసింది వాళ్ళకి. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే అపోస్తులకు అర్థం కాల యేసు ప్రభు మిరకల్ వర్కర్ అని, యేసు ప్రభు అద్భుతాలు చేస్తాడని, యేసు ప్రభు ఏమీ లేకపోయినా కానీ యేసు ప్రభు అద్భుతాలు చేయగలడు. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళ కళ్ళ ముందే యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానాపల్లి పెండ్లి విందులో నీటిని ద్రాక్షరసంగా మార్చాడు యేసు ప్రభు. ఆ అద్భుతాన్ని వాళ్ళు కళ్ళారా చూశారు. అనేకమైన అద్భుతాలు వాళ్ళు కళ్ళారా చూశారు. అయినప్పటికి కూడా వాళ్ళ విశ్వాసం కలగల. ఇక్కడ ఇన్ని వేల మంది జనమన్నా కానీ యేసు ప్రభు ఏదో ఒకటి చేస్తాడు, ఏదో ఒకటి చేయగలడు, అద్భుతాన్ని చేస్తాడు ఇక్కడ అనే విషయం వాళ్ళకి అర్థం కాక అందరిని ఎంక్వైరీ చేసుకొని తిరిగారు. కానీ జనానికి మాత్రం అర్థమైంది, మనం యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నాం, ముందు ఆయన దగ్గరికి వెళ్తే చాలు, ఆయన చెప్పే ప్రసంగం వింటే చాలు, ఆయన ఇచ్చేటువంటి స్వస్థత తీసుకుందాం, మేలులు పొందుకుందాం అని చెప్పని యేసు ప్రభు దగ్గరికి ఏం పట్టించుకోకుండా పరిగెత్తారు. ఇక్కడ ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి ఇక్కడ యేసు ప్రభుని చక్కగా అర్థం చేసుకుంటే ఎవరంటే అదిగో ఆ జనం అర్థం చేసుకున్నారు. 12 మంది అపోస్తులు ఎవరో కూడా అర్థం చేసుకోవాలా. ఇక వాళ్ళు చేతులెత్తేసిన తర్వాత ఈ 5 రొట్లు 2 చేపలు ఇన్ని వేల మందికి ఏ పాటికి ఏం సరిపోతాయి
అని వాళ్ళు చేతులు ఎత్తేసిన తర్వాత ఇక మా వల్ల కాదు, మేమేమి చేయలేము, మా ఎంక్వైరీ మొత్తం కూడా ఫెయిల్ అయిపోయింది, మా ప్రయత్నాలన్నీ కూడా ఫెయిల్ అయిపోయినాయి అని తెలుసుకున్న తర్వాత ఆఖరిని వచ్చారు. సాయంకాలం చీకటి పడే సమయంలో ఆఖరిని యేసుప్రభు దగ్గరికి వచ్చి వాళ్ళు అనే మాట ఏంటంటే, ప్రియబిడ్డలారా, సహోదరులారా ఏమంటున్నారు? ఇది నిర్జన ప్రదేశము, వేళ అతిక్రమించింది, ఇక వాళ్ళని పంపించేద్దాం. వాళ్ళు వాళ్ళ గ్రామాలకు వెళ్ళి పల్లె పట్లకు వెళ్ళి భోజనాలు వండుకొని వాళ్ళు భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటారు అనే విషయం అనేది సాయంకాలం చెప్పారు చీకటి పడేటువంటి సమయంలో. అప్పటి వరకు ఏం చేశారు? మేము పరిష్కరించేద్దాం ఈ సమస్యలు అనుకున్నారు. కానీ ఎప్పుడైతే వాళ్ళ వల్ల కాలేదో అప్పుడు యేసు ప్రభు దగ్గరికి వాళ్ళు వచ్చారు. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ముందే మనం యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి. We need to go to Christ in the first instance itself. మొదటిసారి యేసు దగ్గరికి ఆ సమస్యను తీసుకెళ్ళాలి. మన ప్రయత్నాన్ని చేసిన తర్వాత కాదు, మన తెలివితేటలన్నీ ఉపయోగించిన తర్వాత కాదు, మన జ్ఞానమంతా ఉపయోగించిన తర్వాత కాదు, మనం అంతా కూడా సంప్రదించిన తర్వాత కాదు, ఎంక్వైరీ చేసిన తర్వాత కాదు. అపోస్తలులు చేసిన పొరపాటు అది. కానీ ఇక్కడ యేసుప్రభుకు తెలుసు ఏం చేయాలో, యేసుప్రభుకు తెలుసు ఎవరిని దీవించాలో, యేసుప్రభుకు తెలుసు ఎక్కడ అద్భుతం చేయాలో. చదవండి ఒకసారి, ఈ వచనం చదవండి ఒకసారి, చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 6వ వచనం చదవండి. యోహాను 6:6. ఫిలిప్పును పరీక్షించుటకై యేసు అట్లు పలికెను, ఎలాగైనా తాను ఏమి చేయబోచున్నది ఆయనకు తెలియను. 200 దేనారములు రొట్టెలు కూడా చాలవు అని ఫిలిప్ అన్నాడు యేసు ప్రభుతో. గమనించండి, ఇక్కడ ఈ 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టినటువంటి అద్భుతం అనేది 4 సువార్తలు కూడా రాశారు. అంటే ఇది నిజముగా జరిగినటువంటి అద్భుతం. ఇది 4 సువార్తకులు కూడా తమ యొక్క సువార్తలను రాసిపెట్టించారు ఈ అద్భుతాన్ని. ప్రియబిడ్డలారా, సహోదరులారా, అప్పుడు ఫిలిప్తో అన్నాడు యేసు ప్రభు, యోహాను సువార్తలో ఉన్నటువంటి 5 రొట్టెలు 2 చేపలు అద్భుతకరంగా 5,000 మందికి పంచిపెట్టినటువంటి ఈ అద్భుతంలో, ఫిలిప్ వాళ్ళని పంపించొద్దు, మీరే వీరికి తినడానికి భోజనం పెట్టండి అని అంటే, అయ్యా 200 దేనారాలు కూడా సరిపోవయ్యా ఇన్ని వేల మందికి అని వాళ్ళు కంక్లూషన్కి వచ్చేసారు అపోస్తలులందరూ కూడా. కాబట్టి యేసుప్రభుకు తెలుసు ఏమని, ఆయన ఏం చేయబోతున్నాడో యేసుప్రభుకు తెలుసు ముందే. అందుకే వాళ్ళని ప్రశ్నించడం కోసం, వారి విశ్వాసం గమనించడం తెలుసుకోవడం కోసం యేసుప్రభు ముందే వాళ్ళని అడిగారు. ఇది మొదటి విషయం ప్రియబిడ్డలారా, సహోదరులు. కాబట్టి అన్ని అయిపోయిన తర్వాత, మన ప్రయత్నాలన్నీ కూడా అయిపోయిన తర్వాత దేవుని దగ్గర రావటం కాదు. ఏదైనా సమస్య ఉన్నప్పుడు, కష్టం ఉన్నప్పుడు, ఇబ్బంది ఉన్నప్పుడు మనం యేసయ్య దగ్గరికి ముందుగా రావాలి. యేసయ్యకి తెలియచేయాలి ఎవరిని ఎలా ఆదుకోవాలో, ఎవరిని ఎలా దీవించాలో ఆ యేసు ప్రభుకి సంపూర్తిగా తెలుసు. మన గురించి ఎక్కువగా ఆలోచించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన దేవుడు, మన రక్షకుడు యేసు ప్రభు మాత్రమే. అది మొదటి విషయం మనం గమనించవలసింది. కాబట్టి రెండో విషయానికి వెళ్తూ ఉన్నాం. రెండవ ఆధ్యాత్మిక అంశం మనం ధ్యానం చేయవలసింది ఈరోజు ఈ అద్భుతం ద్వారాగా. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టినటువంటి అద్భుతం ద్వారాగా. మరి రెండో విషయం ఏంటంటే, ప్రియబిడ్డలారా, సహోదరులారా, స్టార్ట్ విత్ వాట్ యు హ్యావ్. అంతే, స్టార్ట్ విత్ వాట్ యు హ్యావ్ అంటే అర్థం ఏంటి? నీ దగ్గర ఏదైతే ఉందో దానితోనే మొదలుపెట్టు. నీ దగ్గర ఏదైతే ఉందో దానితోనే మొదలుపెట్టు అంటే ఏంటి? ఇక్కడ గమనించండి, యేసు ప్రభు చేసిన పని ఏంటి? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పంచిపెట్టే గ్రామంలో ఇవి ఏ పార్టీవి అని యేసు ప్రభు అనుకోవాలా. ఇవి ఏ పార్టీ అని చెప్పని యేసు ప్రభు అనుకోవాలా. ఆ చిన్నపిల్లోడు ఎంతో మంచి మనసుతో, ఎంతో సంతోషంతో ఆ 5 రొట్టెలు 2 చేపల్ని శిష్యులకి ఇస్తే శిష్యులు యేసు ప్రభు చేతిలో పెట్టారు. యేసు ప్రభు చేతిలో పెట్టారు. ఎంతో ఆనందం ఆ కుర్రోడికి, ఆ పిల్లోడికి, ఎంతో సంతోషం ఆ పిల్లోడికి. నేను తినవలసిన రొట్టెల్ని నేను యేసు ప్రభుకి ఇచ్చాను. యేసు ప్రభు వాటిని ఏ విధంగా చేస్తారో ఆయన చేస్తారు అని చెప్పని యేసు ప్రభు చేతిలో ఆ పిల్లవాడు 5 రొట్టెలు 2 చేపలు తాను తినవలసినటువంటి ఆహార పదార్థాన్ని యేసుకి ఇచ్చేసాడు అక్కడ. అలాగే 7 రొట్టెలు చిన్న చిన్న చేపల్ని 4,000 మందికి యేసు ప్రభు ఆహారంగా పంచిపెట్టాడు. అలాగే మూడవదిగా ఎలీషా ప్రవక్త కూడా 20 రొట్టెల్ని, కొన్ని గోధుమ కంకుల్ని, కాల్చిన గోధుమ కంకుల్ని 100 మంది చిన్న ప్రవక్తలకు పంచిపెట్టాడు ఎలీషా ప్రవక్త. ఈ 3 అద్భుతాల్లో కూడా ముందు చూస్తే కనుక చిన్నదే, తక్కువ మొత్తమే. అయినా కానీ దేవుడి మీద నమ్మకంతో, భగవంతుడి మీద నమ్మకంతో,
విశ్వాసంతో నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు, నా దేవుడు నా పక్షాన ఉన్నాడు, నా దేవుడు ఈ పనిని అద్భుతంగా దీవిస్తాడు అనేటువంటి నమ్మకంతో ఇక్కడ యేసు ప్రభు, అక్కడ ఎలీషా ప్రవక్త భగవంతుడి వైపు చూసి ధన్యవాదాలు అర్పించి వందనాలు చెప్పి అప్పుడు వడ్డించమని చెప్పని శిష్యులకు చెప్పాడు. ఇక్కడ ప్రియమైన సహోదరి కాబట్టి ఏదైనా కావచ్చు, ఎక్కువ మొత్తం వచ్చిన తర్వాత పని పూర్తయ్యే వరకు ఇది సరిపోద్ది అని నిర్ణయించుకున్న తర్వాత పని మొదలు పెడతాం కాదు. నీ దగ్గర ఎంత అయితే ఉందో దాంతోనే పని మొదలుపెట్టు. మిగతా పని దేవుడు చూసుకుంటాడు. అది దేవుని కార్యం కాబట్టి నీవు మంచి మనసుతో, ఆధ్యాత్మికమైన మనసుతో దేవుని మీద నమ్మకంతో పని స్టార్ట్ చేస్తున్నావు కాబట్టి మిగతా పని దేవుడు చూసుకుంటాడు. అది మనం ఇప్పుడు కూడా గుర్తుంచుకోవాలి ప్రియబిడ్డలారా, సహోదరులారా. కాబట్టి ఇక్కడ మనం గమనించిన విషయం ఏంటంటే ప్రభు మీద నమ్మకం ఉండాలి ముందు, ఆయన మీద నమ్మకం ఉండాలి ముందు. ఆయన దగ్గర మనం ఎప్పుడు కూడా చక్కగా చిన్న చిన్న వస్తువులైనా కానీ, చిన్నటువంటి ధనానైనా కానీ ఆయన పాదాల చెంత పెడితే మనం ఎంత ఇస్తే యేసుక్రీస్తు దాన్ని అద్భుత విధముగా దాన్ని దీవేస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రియబిడ్డలారా, సహోదరులారా, ఈ విషయాన్ని మనం నేర్చుకుని తీరాల్సిందే. నేర్చుకుని తీరాల్సిందే. ఎక్కువ మొత్తం కోసం ఎదురు చూడకుండా చిన్న చిన్నగానే ఇప్పుడు కూడా గొప్ప గొప్ప పనులన్నీ కూడా చిన్నగానే మొదలవుతాయి. సైలెంట్గా అంగువారపాటు లేకుండా చిన్నగా మొదలవుతూ ఉంటాయి గొప్ప గొప్ప కార్యాలన్నీ కూడా. అలాగే మనం కూడా చిన్నగా మొదలుపెట్టేసి దేవుని మీద ఆధారపడితే ఆ భగవంతుడు అద్భుత కార్యాలు మన జీవితంలో చేస్తూ ఉంటాడు. ఇది రెండో విషయం మనం గుర్తుంచుకోవాల్సింది ప్రియబిడ్డలారా, సహోదరులారా. కాబట్టి మూడో విషయం ఏంటంటే గివ్ టు గాడ్ వాట్ యు హ్యావ్. అంటే ఇది నీ దగ్గర ఏదైతే ఉందో ముందు నువ్వు దాన్ని దేవునికి సమర్పించు. అందుకని ఇప్పుడు జాన్ మరియా వియాని గారు అంటారు ఒక చక్కని మాట, వాట్ ఎవర్ యు ఆర్ నాట్ ఆఫరింగ్ టు గాడ్ ఇట్స్ ఎ వెయిన్. అంటే దేవునికి నువ్వు ఏదైతే అర్పించకుండా మొదలు పెడుతున్నావో అది వ్యర్థము, అది ఫ్యూటైల్, అది నిరుపయోగము, అది ఎందుకు పనికిరాదు. నువ్వు దేవునికి సమర్పించు. నీ దగ్గర ఏదైతే ఉందో ముందు నువ్వు దాన్ని దేవునికి ఇవ్వు, దేవుని పాదాల చెంత పెట్టు. అప్పుడు భగవంతుడు దాన్ని ఎన్నో రెట్లుగా పెంచి కొన్ని వేల మందికి దీవెనకరంగా మారుస్తాడు భగవంతుడు. మరి ఆ చిన్నపిల్లవాడిని తీసుకోండి ఒకసారి. ఆ చిన్నపిల్లవాడు తన సంచిలో ఉన్నటువంటి తన యొక్క అమ్మ తన పిల్లవాడు తినడానికి పెట్టినటువంటి 5 రొట్టెలు 2 చేపల్ని దాచుకోకుండా బయటికి తీసి యేసయ్య చేతిలో పెట్టాడు, యేసుప్రభునికి చేతిలో పెట్టాడు. కాబట్టి ఇంత చిన్న వస్తువుని మన దగ్గర ఉంచుకుంటే అది చిన్న వస్తువుగానే ఉంటుంది. కానీ దాన్ని యేసయ్య చేతిలో పెడితే ఇంత చిన్న మొత్తాన్ని మన దగ్గర ఉంచుకుంటే అంతే చిన్న మొత్తం ఉంటుంది. ఆ చిన్న మొత్తాన్ని యేసుప్రభు చేతిలో పెడితే దాన్ని అద్భుత విధంగా ఆశీర్వదించేసి మారుస్తాడు. మనం చేసే చిన్న సహాయం, మనం చేసే చిన్న మేలు, మనం చేసే ఒక చిన్న మంచి పలుకు, మనం చెప్పేటువంటి చిన్న ఆలోచన, చిన్న సహాయం, చిన్న సలహా, చిన్న మంచి దారి ఏదైనా కానీ చిన్నదే మనం ఎంత అయితే చేస్తామో దాన్ని యేసు ప్రభు రెట్టింపు చేసి అద్భుతంగా కొన్ని వందల వేల మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మారుస్తాడు అనే విషయం అనేది మనం గమనించాలి, గుర్తుంచుకోవాలి ప్రియబిడ్డలారా, సహోదరులారా. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా ఇది చిన్నదే కదా అని అనుకోకుండా ఏది చిన్నదైనా కానీ, మనకి ఎంత ఉన్నా కానీ, మన దగ్గర ఏమున్నా కానీ యేసయ్య పాదాల చెంత పెడితే యేసయ్య కొన్ని వేల మందికి దీవెనకరంగా ఆశీర్వాదంగా మేలుకరంగా మారుస్తాడు. కొన్ని వేల మంది నీ ద్వారాగా దీవెలు పొందుకుంటారు. ఆ చిన్నపిల్లోడు ఇచ్చినటువంటి 5 రొట్టెలు 2 చేపల్ని ఆ యేసు ప్రభు తీసుకుని ఆశీర్వదించి 5,000 మందికి కడుపు నిండా ఆహారం పెట్టాడు. కానీ ఇక్కడ మనం గమనిస్తాం కదా, బైబిల్ చెప్పింది 5,000 మందే. ఎందుకంటే అందులో పురుషులు మాత్రం ఉన్నారు, లెక్కింపబడిన వారు 5,000 మంది. మరి ఆడవాళ్ళు లేకుండా ఉండరు కదా, ఆడవాళ్ళు కూడా వచ్చి ఉంటారు యేసుప్రభునికి సందేశం వినటానికి. అలాగే పిల్లలు కూడా వచ్చి ఉంటారు యేసుప్రభునికి సందేశం వినటానికి. ఈ రోజులు చూస్తే కనుక మన దేవాలయకు వచ్చే వాళ్ళలో స్త్రీలే ఎక్కువ శాతం ఉన్నారు, పురుషులు తక్కువ శాతం ఉన్నారు. ఏ గుడిలో చూసినా కానీ, ఏ ప్రార్థన కోటలో చూసినా కానీ మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళ పార్టిసిపేషన్ ఎక్కువ ఉంది. ఆడవాళ్లే మగవాళ్ళ కన్నా 5 రెట్లు ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి ఈ రోజుల్లో అయినా కానీ, ఆ రోజుల్లో అయినా కానీ స్త్రీలు ఎక్కువ మంది చక్కగా విశ్వాసాన్ని పొందుకుంటూ ఉన్నారు. గుడికి ఎక్కువ మంది వచ్చేది వాళ్ళే.
అందుకని మనం బైబిల్ లేకపోయినా కానీ మన అంచనా ప్రకారం చూసుకుంటే కనుక మగవాళ్ళు 5,000 మంది ఉన్నారు, మరి స్త్రీలు కూడా 5,000 మంది ఉండొచ్చు కదా, అందులో పిల్లలు కూడా 2,000 మంది అయినా ఉండొచ్చు కదా. కాబట్టి మనం చూస్తే కనుక మత్తయ్య గారు కానీ సువార్థికులు కానీ రాయకుండా ఉన్నారంటే అది పురుషులు మాత్రం లెక్క పెట్టారంటే ఈ రోజులో చూసుకుంటే సుమారు 12,000 మంది ఉండొచ్చు. ఇది ఒక రఫ్ అంచనా కావచ్చు. కాబట్టి ఇన్ని వేల మందికి ఆ పిల్లోడు చేసిన దాతృత్వం, పిల్లోడు చూపించిన దాతృత్వం, పిల్లోడు చేసిన మంచి పని తన దగ్గర దాచుకోకుండా తనకున్నటువంటి ఈ చిన్న రొట్టెల్ని, చిన్న చేప మొక్కల్ని ఏసే చేతిలో పెడితే 5,000 మంది జనాలకి కడుపు నిండా ఆహారం పెట్టగలిగారు యేసుక్రీస్తు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, మరి 4వ ఆధ్యాత్మిక అంశం ఏంటంటే ప్రియబిడ్డలారా, ఒబే వాట్ ద లార్డ్ కమాండ్స్. అంతే, ఒబే వాట్ ద లార్డ్ కమాండ్స్. దేవుని మాటకు విధేయించు. మనము కూడా యేసుప్రభునికి మాటకు విధేయించాల. యేసుప్రభు ఏం చేశారు? 5 రొట్టెలు 2 చేపల్ని ఆకాశం వైపు కన్నులెత్తి దేవునికి ధన్యవాదాలు చెల్లించి వాటిని పంచిపెట్టే ముందు యేసుప్రభు చెప్పారు అపోస్తలకి, అందరినీ కూడా 50 మంది చొప్పున 100 మంది చొప్పున బారులు తీరి పంక్తులు తీరి కూర్చోపెట్టండి మీరు అని చెప్పని యేసుప్రభు శిష్యులకు చెప్పారు. శిష్యులు వెళ్ళారు, అందరినీ కూడా చక్కగా లైన్లో కూర్చోబెట్టారు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ శిష్యులు డిసిప్లినరీ యాక్షన్ వాళ్ళు నిర్వహిస్తున్నారు. అంటే ఏంటి? ప్రజలను క్రమశిక్షణగా నడిపిస్తున్నారు, వాళ్ళని ప్రజలను క్రమశిక్షణగా పరిపాలిస్తున్నారు, ప్రజలను క్రమశిక్షణగా లైన్లో కూర్చోబెట్టారు. అలాగే మనం కూడా అపోస్తుల వారసత్వాన్ని పొందుకున్నటువంటి సువార్థికులుగా, గురువులుగా, సంఘ కాపరులుగా మనం చేయవలసిన ఏంటంటే డిసిప్లినరీ యాక్షన్ మనం చూడాల. క్రమశిక్షణగా జనాల్ని, ప్రజలని, విశ్వాసుల్ని నడిపించాల మనం. మరి రెండోసారి ఏంటది? ఆ 5 రొట్టెలు 2 చేపల్ని ఆశీర్వదించిన తర్వాత శిష్యులకి ఇచ్చాడు పంచిపెట్టమని చెప్పని. ఇక్కడ అపోస్తులు చేసిన పని ఏంటంటే దే ఆర్ ద డిస్ట్రిబ్యూటర్స్. వాళ్ళు పంపిణీ చేసేవాళ్ళు. అంటే దేవుని దగ్గర నుంచి దీవెనలు స్వీకరించి ప్రజలకు పంచిపెట్టేవాళ్ళు. అనగా దేవునికి విశ్వాసులకి మధ్యలో మధ్యవర్తులు వీళ్ళు. అంటే మనమందరం కూడా మధ్యవర్తులు. దేవుని దగ్గర నుంచి దీవెనలు, వరప్రసాదాలు పొందుకొని ప్రజలకు పంచేవాళ్ళ మనం. అది మనం చేయవలసిన పని. కాబట్టి ఇక్కడ డిసైపుల్స్ అనేవాళ్ళు, అపోస్తులు అనేవాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్, నాట్ ద మ్యానుఫ్యాక్చరర్స్. వాళ్ళు ఉత్పత్తి చేసేవాళ్ళు కాదు, భగవంతుడు ఉత్పత్తి చేస్తాడు. మనమందరం కూడా ఏం చేస్తున్నాం? డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాం. మనం అడ్మినిస్ట్రేషన్ చేస్తూ ఉన్నాం. అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి? దివ్య సంస్కారాల్ని మనం అడ్మినిస్ట్రేటర్ చేస్తున్నాం. ఆ దివ్య సంస్కారాల్ని ప్రజలకు రక్షణ భాగ్యం ఇవ్వటానికి, ప్రజలకు దీవెనలు ఇవ్వటానికి, ప్రజల విశ్వాసం ఎదగటానికి దివ్య సంస్కారాల్ని ప్రజలందరూ కూడా అందిస్తూ ఉన్నాం. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, అలాగే ప్రియబిడ్డలారా, దేవుని బిడ్డలారా, మనం గమనించి ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ అపోస్తలు అందరినీ క్రమశిక్షణలో కూర్చోబెట్టారు. ఇక్కడ అపోస్తలు రొట్టెలన్నింటినీ కూడా పంచిపెట్టారు. డిస్ట్రిబ్యూటర్స్ అయ్యారు అక్కడ, డిసిప్లినర్స్ అయ్యారు అక్కడ, క్రమశిక్షణతో ప్రజలను నడిపించేవారు అయ్యారు అక్కడ. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఇంకో విషయం మనం గమనించింది ఏంటంటే ప్రజల దగ్గర నుంచి కానుకలు స్వీకరించి ఆ కానుకల్ని యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టి మరలా ప్రజలకు ఆ దీవెల్ని పంచిపెట్టాల. మరలా ప్రజలకు ప్రభుని యొక్క ఆశీర్వాదాన్ని, కృపవరాల్ని పంచిపెట్టాలా. ఇది 3వది. ముందుగా ఆ బావిడి దగ్గర నుంచి, ఆ చిన్నపిల్లవాడి దగ్గర నుంచి రొట్టెలు తీసుకొచ్చి యేసు ప్రభు చేతిలో పెట్టారు. వాళ్ళు ఆ మిగతా జనాలందరికీ పంచిపెట్టారు. ఇది ఈ రోజుల్లో మనం చేయవలసినటువంటి పని. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి వీఆర్ ద డిస్ట్రిబ్యూటర్స్ అండ్ వీఆర్ ద డిసిప్లినరీస్ అండ్ వీఆర్ ద అడ్మినిస్ట్రేటర్స్. దేవుని కృపావరాలు, దేవుని దివ్య సంస్కారాలు, అందరికి వరములు, దీవెనలు, ఆశీర్వాదాలు, కృపలు పంచిపెట్టేటువంటి మనమందరం కూడా ఛానల్స్ లాంటి వారం అపోస్తుల వలె అలాగే జీవించాలి. మరి 5వది ఏంటంటే ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, మనం గుర్తుంచుకోవాల్సింది దేవుని వరములను సంరక్షించాలి. మనం దేవుని వరాల్ని సంరక్షించాలి. we need to conserve the graces of God. We need to conserve, we need to preserve, we need to save the graces of God. We need to protect the graces of God. అనగా ఇక్కడ 12 మంది అపోస్తులతో యేసు ప్రభువు ఏమన్నారు? ఏ రొట్టె ముక్కను కూడా వృధా చేయకుండా
ఏ రొట్టె ముక్కలు కూడా నేలపాలు కాకుండా అన్నిటిని కూడా ఏరండి, అన్నిటిని కూడా పోగు చేయండి అని చెప్పని యేసుప్రభు 12 మంది అపోస్తలుని ఏర్పాటు చేశాడు, వాళ్ళని ఆజ్ఞాపించాడు. ఈ విధంగా మిగిలిపోయిన రొట్టెలన్నింటినీ కూడా పోగు చేసి 12 గంపల నిండా నిండాయి. ఏ వస్తువు కూడా, ఏ కృప కూడా, ఏ దేవునికి ఆశీర్వాదం కూడా, దేవుడిచ్చిన తాళంతు ఏదైనా కానీ వృధాగా పోకూడదు, అనవసరంగా పోకూడదు. అది ఎంతో విలువైన దీవెన, అది ఎంతో విలువైన కృప, అది ఎంతో విలువైనటువంటి దేవుని యొక్క కనికరం. అది దాన్ని వృధా కానివ్వకుండా, నేలపాలు అవ్వకుండా భద్రంగా ఏరండి, ప్రొటెక్ట్ చేయండి, ప్రిసర్వ్ చేయండి, సెక్యూర్ చేయండి, కన్సర్వ్ చేయండి అని యేసు ప్రభు 12 మంది అపోస్తలుని కోరుతూ ఉన్నాడు, వాళ్ళని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఇక్కడ 12 గంపల నిండా నింపారు. అంటే 12 గంపల నిండా రొట్టె మొక్కలు 12 మంది అపోస్తలు. ప్రజలందరూ కూడా కడుపు నిండా తిన్నారు. ఇక్కడ 12 మందికి 12 గంపల నిండా రొట్టెలు దొరికినాయి. అంటే ప్రజలందరూ కూడా కడుపు నిండా తిన్నారు. ఇక్కడ 12 మంది అపోస్తలు మాత్రం సంతృప్తిగా తిన్నారు. సంతృప్తిగా అంటే దేవునికి సేవకులకి ఏ లోటు ఉండదు, దేవుని నమ్ముకున్న బిడ్డలకు ఏ లోటు ఉండదు, దేవుని కోసం బ్రతికేటువంటి దైవ సేవకులకి, సువార్థికులకి, గురువులకి, యాజకులకి ఏ లోటు ఉండకుండా చూసుకునే బాధ్యత యేసు ప్రభుదే. అందుకని 12 గంపల నిండా కూడా రొట్టెలు మిగిలినాయంటే 12 మంది అపోస్తలు, 12 మందికి 12 గంపలు. అంటే సమృద్ధిగా 100 fold 100% వారికి దీవెనల ఆశీర్వాదాలు యేసు ప్రభు ఇస్తున్నారు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, మిగతా 6 విషయం ఏంటంటే దేవుడు మనిషి ఎప్పుడైతే ఇద్దరు కలిసి పనిచేస్తారో అక్కడ అద్భుతాలు జరుగుతాయి. ఇది 6వ విషయం. హస్తం మానవుని యొక్క హస్తం రెండు కూడా కలుస్తాయో అక్కడ అద్భుతాలు జరుగుతాయి. వెన్ గాడ్ మిక్సెస్ విత్ us, there arises the wonder. దేవుడు మనతో కలిసి పనిచేసినప్పుడు, మనం దేవునితో కలిసి పనిచేసినప్పుడు, మనం హ్యాండ్ ఇన్ హ్యాండ్ దేవునితో కలిసి పనిచేసినప్పుడు, కోఆపరేట్ చేసినప్పుడు, కొలాబరేట్ చేసినప్పుడు, మనం ఇద్దరం కూడా అంటే దేవుడు మనము కలిసి అసోసియేటెడ్ గా కలిసి పనిచేస్తే అద్భుతాలు జరుగుతూ ఉంటాయి అనేది ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఆ పసిబాలుడు అలాగే యేసుక్రీస్తు, అపోస్తలులు, యేసుక్రీస్తు అక్కడ కలిసి పనిచేశారు కాబట్టి అద్భుతం జరిగింది. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి మన జీవితంలో, మన సమాజంలో, ఈ ప్రపంచానికి అద్భుతాలు జరగాలంటే, ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు జరగాలంటే ముందు మనం దేవునితో కలిసి పనిచేయాలా, దేవుని అడుగుజాడలో నడవాలా, దేవుని యొక్క మాటకు విధేయించి పనిచేయాలి, దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా మనం పనిచేయాలి. అప్పుడు అద్భుతాలు జరుగుతాయి అనేది ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి ఈ 6 విషయాల్ని మన మనసులో భద్రపరుచుకుని ధ్యానం చేసుకుంటూ మన ఆధ్యాత్మిక జీవితాలకి ఎంతో ఊరటగా, ఎంతో బాసటగా ఉండేటువంటి ఈనాటి సందేశాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిద్దాం, మననం చేసుకుందాం, మనసులో ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వర, దయగల మా తండ్రి, ప్రేమగల ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి వందనములు, స్తుతులు, స్తోత్రం. మా తండ్రి, మమ్మల్ని దీవించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ఈనాటి వాక్య పరిచర్య ద్వారా ప్రభువా మేమందరం కూడా దేవా ఎంతో శక్తిని పొందుకుంటూ ఉన్నాం, ఎంతో బలమును పొందుకుంటూ ఉన్నాం, ఎంతో విశ్వాసాన్ని పొందుకుంటున్నా. ప్రభా దీవించండి, ఆశీర్వదించండి. ఈ వాక్య పరిచర్యలో పాల్గొంటూ ఉన్న బిడ్డలందరూ కూడా దీవించండి దేవా. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా వాక్యాన్ని వినేటువంటి ప్రతి ఒక్కరికి కూడా దీవించండి. అందరికీ మీ మేలులు దయచేయండి, అందరికీ మీ దీవులు దయచేయండి. ఎవరికి ఏ అవసరం ఉందో, ఎవరు ఏ సందర్భంలో ఉన్నారో, ఎవరిని ఏ విధంగా దీవించాలో మీకే తెలుసు ప్రభా. ఆ విధంగా మమ్మల్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఎవరు ఏ అవసరంలో ఉన్నా కానీ, ఎవరు ఏ బాధల్లో ఉన్నా కానీ, ఎవరు ఎంత కష్టంలో ఉన్నా కానీ, వారి పరిస్థితిని బట్టి, సందర్భాన్ని బట్టి దేవా, ఆ తీవ్రతను బట్టి వారిని దీవించండి, వారిని ఆశీర్వదించండి దేవా. మమ్మందరినీ కూడా మీ కృపలో బలపరచమని దేవా, ఈ SMJ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా ఎంతో మంది వీక్షకులు ప్రభా వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నారు. దీవెనలు ఇవ్వండి, ఆశీర్వాదాలు ఇవ్వండి దేవా. మీ కుమారుడు అభిషక్త గురువు దేవా యోహాను స్వామిని దీవించి ఆశీర్వదించి వారు చేసేటువంటి ఈ సువార్త పరిచర్యలో ఈ ఛానల్ ద్వారాగా దేవా వారి పరిచర్యలో మీరు వారికి దీవెనలు దయచేసి SMJ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ దేవా వారి బృందాన్ని దీవించి ఆశీర్వదించి మీ కృప, మీ కనికరం, మీ కాపుతల, మీ జాలి, దయ, కనికరం వారి మీద కృపనిచ్చి వారిని, వారి కుటుంబాల వారిని నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము తండ్రి, ఆమేన్. 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి ఆహారముగా మార్చిన
తీర్చుమా సంతృప్తియే నీ సన్నిధి అద్భుతమే నీ పెన్నిధి తీర్చునది కేవలం రొట్టెలు కాదు నీ ప్రేమతో నిండిన కరుణగల హస్తమే యేసువా నీ సాన్నిధ్యముతో మాకు తృప్తి కలుగజేయుమా సంతృప్తియే నీ సన్నిధి అద్భుతమే